టమాటో కొత్తిమీర పచ్చడికి కావలసిన పదార్థములు: టమాటో, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఉప్పు, చింతపండు కొంచెం నానబెట్టి, తాలింపుకు కావలసిన ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు, కరివేపాకు, జీలకర్ర, అలాగే కొంచెం నూనె. దీన్ని మనం మల్టీపర్పస్ చట్నీలా కూడా వాడుకోవచ్చు. అన్నంలోకి, టిఫిన్స్ లోకి కూడా వాడుకోవచ్చు. ముందుగా కళాయి వేడి చేసుకొని నూనె పోసుకొని నూనె వేడైన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అవి బాగా వేగేలా చూసుకోవాలి. వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత అదే కడాయిలో టమాటోలు వేసుకొని కొంచెం మగ్గబెడదాము. టమాటాలు త్వరగా మగ్గడం కోసం అని చెప్పి మూత పెడుతున్నాం. ఇలా టమాటోలు మగ్గిన తర్వాత కొత్తిమీర వేసుకుందాం. మూత పెట్టుకొని కొంతసేపు మగ్గనిద్దాం. ఇలా 2-3 నిమిషాలకి మగ్గిపోతుంది. దాన్ని మంచిగా మిక్స్ చేసుకొని అందులో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ అంతా పోయే వరకు కూడా మనము దానిని ఉడకబెడదాం. ఇలా మంచిగా దగ్గర పడి మగ్గిన తర్వాత కొంచెం మనం నానబెట్టిన చింతపండును కూడా అందులో వేసేసుకుందాం. ఒకసారి దాన్ని మొత్తాన్ని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని చల్లారబెట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇలా అయిన తర్వాత దాంట్లోకి టమాటో, కొత్తిమీర మగ్గ పెట్టింది కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఇలా గిన్నెలోకి తీసుకున్న తర్వాత తాలింపు వేసుకుందాం. కొంచెం నూనె వేసుకొని మనం పక్కన పెట్టుకున్న తాలింపు గింజలు, కరివేపాకు, జీలకర్ర, ఎండుమిరపకాయలు అందులో వేసుకుందాం. అవి వేగనించిన తర్వాత దాన్ని తీసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మనం చట్నీలో వేసి కలిపేసుకుందాం. ఇది మల్టీపర్పస్ గా ఉపయోగపడుతుంది. టిఫిన్స్ లో, భోజనం కూడా, అన్నంలో కూడా కలుపుకోవచ్చు.